తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి, స్టేట్ ఉపాధ్యక్షుడు నరసింహ యాదవ్, సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జి కూరపాటి శంకర్రెడ్డి సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. పనబాక లక్ష్మి, నరసింహ యాదవ్ వీళ్ళు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పార్టీకి ఇచ్చిన ఆదేశాల మేరకు సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా కూరపాటి శంకర్రెడ్డి ఉన్నారని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. అలాగే బోర్డులో కూడా అనేకమైనటువంటి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. ముఖ్యంగా లేకపోతే వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వడం, వాళ్ళకి ఇవన్నీ కూడా హెల్త్ కార్డు ఇవ్వడం వల్ల మనకు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇంకా పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయి కూడా ప్రత్యేకంగా పూర్తి చేయాలని చెప్పి కూడా మా చైర్మన్ ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన ఒప్పంద ప్రకారము ఈ సిటీకి అయితే 31,450 కోట్ల పెట్టుబడులు కూడా రావడం జరిగింది. అలాగే 1,00,000కి పైగా ఉద్యోగావకాశాలు కూడా కల్పించడం జరిగింది. ఇవన్నీ ఒకటైతే ప్రజల సంక్షేమం కోసం కూడా మా ప్రభుత్వం ఎంతో పాటుపడతా ఉంది. అనేకమైన ఈ రోజున మా యువ నాయకులు దేశ విదేశాల నుంచి కూడా అనేకమైనటువంటి పెట్టుబడులు కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇంకా పెట్టాలని కూడా ఆయన ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో కూడా ఈ రాయలసీమ ప్రాంతంలోనే 12,484 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అలాగే కంట్రీని వాటి 3,873 కోట్లు ఖర్చు పెట్టి ఆఖరి ఉన్నటువంటి చివర ఉన్న భూమి కూడా నీరు వచ్చే విధంగా చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని తెలియజేస్తారు. అలాగే కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకురావడం జరుగుతుంది. కర్నూలు, నంద్యాల సోలార్ విండ్ హౌస్ కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ రకంగా మా 2 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ఏం చేసిందో ఒకసారి ఆలోచించారు. ఎక్కడంత మొన్నేసిన పక్కన 3 సంవత్సరాలు 3 పర్యాయాలు స్టీల్ ఫ్యాక్టరీ అనేసి శంకుస్థాపన కూడా చేయడం మీకు అందరికీ తెలుసు. అలాగే బాబాయిని హత్య చేస్తే దాన్ని ఇంతవరకు కూడా చేసిన పాపాలు కూడా మన తిరుపతికి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు. లడ్డూల్ని ఎలా కలుషితం చేశారు, లేకపోతే ఇంటిని ఎలాగ కొల్లగొట్టారు, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు. దొంగ ఓట్లు సృష్టించిన ఘనత కూడా వైసీపీ మా హయాంలో మొన్న మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు 116 సంవత్సరాల ఒక పెద్ద నడుచుకుంటా పైకి వస్తుంటే ఆ విషయం తెలిసి ఉంటారు. శంకరెడ్డి గారు నాయకత్వం కిందే పార్టీ క్యాడర్ అంతా పనిచేస్తారు. అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో కూడా అని మీరే చూస్తున్నారు కదా. వైసీపీ వాళ్ళకి ఎంత ఎక్కువ సోషల్ మీడియా
మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే క్లియర్గా చట్టవేడికి కోఆర్డినేటర్ శంకరెడ్డి గారు ఈవెన్ ఆదిమూలం గారైనా కూడా మీతో కలిసే పనిచేయాలి. మా పార్టీ వాళ్ళు చెప్తున్నాను నేను, పార్టీ ఆదేశాలు ఏంటంటే శంకరెడ్డి గారు ఫాలో అయ్యే ఏ కార్యక్రమాలు చేసుకోవాలి. పార్టీ పైన ఆదిమూలంగా పార్టీ ప్లాట్ఫామ్ కూడా ఎమ్మెల్యే విజయంగా చేశారు కాబట్టి అన్ని విధాలు పెట్టుకుంటున్నాను. రంగారెడ్డి గారు నాయకులు వాళ్ళకి చేయాలి, కానీ అక్కడ ఆదిమూలం నాయకులు ప్రచారం అందుకే క్లియర్గా చెప్తున్నాము. మా ముఖ్యమంత్రి గారు చెప్పారడం కూడా జరిగింది. సత్యవేడి నియోజకవర్గానికి కోఆర్డినేటర్ శంకరెడ్డి గారు. శంకరెడ్డి గారు ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా సత్యవేడి కాన్స్టిట్యూన్సీలో కావాలని ఆదిమూలం గారు అది వాళ్ళ రైతులకే అంతే కదండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు మీరే చూస్తున్నారు. మన ఎన్ని వదంతులు మేము అది పట్టుకోవడమే సరిపోతా ఉంది. కానీ కూడా శంకరెడ్డి గారు ఈరోజు మండలానికి సంబంధించినటువంటి పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మేము శంకరెడ్డి గారితో ఉన్నాము, పార్టీ ఆదేశాల ప్రకారం అని చెప్పడం కూడా జరిగింది. చెప్పడం ఏంటి, పార్టీ కూడా చెప్తుంది అదే. వాళ్ళందరూ కూడా శంకరెడ్డి గారిని ఫాలో అవ్వాలి. అంటే వదంతులు చాలా వస్తాయండి. పూర్తి స్థాయిలో శంకరెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. పార్టీ మొత్తం కూడా ఆయన వెంట నడుస్తుంది. దాన్ని ఎలాంటి అనుమానాలు లేదు. మిగతా వ్యక్తులు చెప్పుకునే మాటలు ఎవరో అవసరం పడలేదు. ఏదైనా ఉంటే పార్టీ ఇంతవరకు వాళ్ళు చెప్పిన పురాణాలు అదేమీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఏ విధంగా అయితే జరుగుతూ ఉందో పార్టీలో ఉన్నవాళ్ళు, పార్టీ సభ్యులు ఉన్నవాళ్ళు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పోస్టులు ఉన్న వాళ్ళు అందరూ కూడా శంకరెడ్డి గారికి వ్యవహరిస్తూ ఉంటారు. కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి ఆయన ఫాలో అయ్యి పార్టీ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. కానీ వేరే విధంగా చేయడానికి వీళ్ళు ఖచ్చితంగా కూడా పార్టీ పరంగా కూడా క్లారిటీ ఇస్తాను. ఎమ్మెల్యేగా ఊరైనా ఎమ్మెల్యే ఆయన నిర్వర్తిస్తారు. సర్టిఫికేట్ ఎమ్మెల్యేగా కూడా ఆయనకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి ఉన్నది వాళ్ళు నిర్వర్తించుకోవడం మాకు ఎలా అర్థం లేదు. కానీ పార్టీ పరంగా క్లారిటీగా శంకరెడ్డి గారు ఏది నిర్ణయించుకొని ఆ పార్టీ ఆదేశాన్ని ఏది ఇస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మా యొక్క తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలుగా వనవాడు లక్ష్మణ్ గారు ఉన్నారు. ఎవరికైనా అనుమానం వాళ్ళతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. క్లారిటీగా సత్యవేడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా శంకరెడ్డి గారు ఫాలో అవ్వాలి. పార్టీ అధినాయక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీకు ఎలాంటి సమాచారం ఆదరించుకుంటుంది ఇప్పుడు లేదా నాకేమి కాదండి. అక్షయంగా మీ దగ్గర నాకేమి ఎత్తేసినట్టు నాకైతే ఏమి కాదు. కలుపుకొని బొమ్మని చెప్పారా? కలుపుకొని బొమ్మని చెప్పారా మీకు? నాకేమి ఇన్స్ట్రక్షన్ లేదు. పార్టీ అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షుడికి చెప్పారా లేదా? నాకున్న సమాచారం ప్రకారము శంకరెడ్డి గారే కోఆర్డినేటరు, పార్టీ క్యాడరు శంకరెడ్డి గారిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇద్దరిని కలుపుకొని పోవాలనే ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. ఇప్పుడు మా పార్టీ కాదు, మా పార్టీ నాయకులు శంకరెడ్డి ఫాలో అవ్వమని చెప్తాము. ఇతర వ్యక్తులు మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్తాము. అది కదా వాడు ఎవరైనా కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు. మా పార్టీలో సభ్యులైతే మా పార్టీ సభ్యులు ఏదైనా అన్నారంటే దాన్ని నివృత్తి చేస్తాను. కానీ ఇతర ఇంట్లో ఉన్న వాళ్ళకి మాకు తెలియదు, ఇతర ప్రజాప్రతినిధులు మాకు తెలియదు. అది క్లారిటీగా ఈ ధర్మాన్ని ఆలోచించకుండా ఉన్నాయి కాబట్టి దాన్ని క్లారిటీ ఇస్తాను. ఆదిమూలం మీకు పార్టీకి సంబంధం లేదంటారు అని మేము అనలేదు. మీకు చెప్తున్నారు కదా. మీరు ఇతర వ్యక్తులు అంటే సస్పెన్స్ లేదంటే నాకు అర్థమైంది. దానికి క్లారిటీగా చెప్పాల్సిన పని. సస్పెన్స్ ఏంటన్నారా ప్రశ్న చెప్పలేదు. పార్టీ మొత్తం కూడా సెక్రటరీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా సెక్రటరీతో మనమే చేయాల్సిందే. పార్లమెంట్ అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేనున్నాను. అందరూ కూడా శంకరెడ్డి దీనికి ఏదైనా పోవాలన్నా కూడా శంకరెడ్డితో మాట్లాడి మొత్తం కాన్స్టిట్యూన్సీ